ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎగతాళి చేసే పరిస్థితి, నిర్లక్ష్యం చేసే పరిస్థితి ప్రధానమంత్రి మోడీ గారు చేసింది ఏంటండి? నీళ్లు మట్టి తీసుకొచ్చి మన ముఖాన్ని కొడితే ఆయనతో మీరు చట్టాపట్టాలు వేసుకుంటారా? ఎగతాళి చేశాడు ఆ రోజు కేసీఆర్. ఏం చెప్పాడు? 500 కోట్లు ఇవ్వాలని. 1,00,000 కోట్లు మనకు రావాలి, అది ఇవ్వకుండా ఒక 500 కోట్లు ఇస్తానంటాడు. 500 కోట్లు ఇస్తే ఆయన పెద్ద చారిటీ. అంటే ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఆయన సర్ప్లస్ వచ్చి ఆయన కష్టపడింది కాదు, మనం కష్టపడిన డబ్బులు ఒక 500 కోట్లు ఇస్తే ఆయన గొప్ప నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ సహాయం చేసిన వ్యక్తిగా, మనం ఆయన వేసిన డబ్బులు తీసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఎలాంటి మనోభావాలు దెబ్బతీసే విధానంలో మీరు మాట్లాడుతున్నారు. నాకు ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను. నేనే కష్టపడ్డాను, నేనే విజన్ ఇచ్చాను, నేనే ఊరూరు తిరిగి ప్రపంచం తిరిగి పెట్టాను. తెలుగు జాతి కోసం చేశాం. కానీ న్యాయంగా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి ప్రారంభించుంటే నాకు ఈ బాధ లేదు. నేను ఆ రోజు కూడా ప్రయత్నం చేసింది, విభజన జరిగిన తర్వాత కూడా 2 రాష్ట్రాలకు సమన్యాయం చేసి మీరు ముందుకు పంపేయండి, నాకేం అబ్జెక్షన్ లేదు, మళ్ళా మాకు ఆ శక్తి ఉంది, మేము కావాలని బ్రహ్మాండంగా సంపాదించుకుంటాం అని చెప్పాను. అది కూడా చేయలేదు. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక చర్చనీయాంశం అవుతాయి. డెఫినెట్గా పోరాడతాం. మనం పోతేనే మీ ఇష్ట ప్రకారం మాట్లాడే మీరు ఈరోజు డబ్బులు పంపించి 1000 కోట్లు పంపించి దొడ్డిదారిన పెత్తనం చేయాలనుకుంటే ఏ విధంగా సబబు అని అడుగుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. 30 రోజులు జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు జరిగే విషయాలు మీరు గుర్తు చేసుకోవాలి. రేపు 5 సీట్లో 10 సీట్లో మీరు గెలిపిస్తే ఆ సీట్లు నేరుగా టీఆర్ఎస్ అకౌంట్కి వేసుకొని రేపు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి వస్తుంది తప్ప రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాదు. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ చేయనటువంటి వ్యక్తి మనం వదిలిపెట్టి వచ్చిన ఆస్తుల్లో వచ్చిన డబ్బుల్లో కూడా ఏది చేయలేని వ్యక్తి పోటీ చేస్తే 88 సీట్లు వచ్చాయని ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు కూడా తీసేసుకుంటున్నాడు. మళ్ళీ ఈరోజు చూస్తున్నారు, బెదిరించి ఒక పోలీస్ రాజ్యం పెట్టుకొని పోలీస్ స్టేట్ కింద కన్వర్ట్ చేసుకొని అభివృద్ధి చేయకుండా మొత్తాన్ని బాధ పెడుతూ హెరాస్ చేస్తూ ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకోవాలనే ఆలోచన పోయినప్పుడు అది ఎవరి మీద ఉపయోగిస్తారు? రేపు మన మీదనే ఉపయోగిస్తారు. ఫస్ట్ మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ దిస్ బ్యాక్గ్రౌండ్ అండి? అవతల అభ్యర్థి చదువు లేదు, సంస్కారం లేదు, ఒక పంచాయతీ అధ్యక్షుడుగా లేదు. ఏం చేస్తారని అడుగుతున్నా. చేసేది కేసీఆర్కి మోడీ గారికి ఊడిగం చేస్తారు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు రేపటి నుంచి ఎన్నికల బరిలో పోతున్నాం. వాస్తవాలన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం, చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాల, ప్రతి ఒక్క వ్యక్తి చర్చ జరగాల, ప్రతి ఒక్క మీడియా దీన్ని చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మళ్ళీ ఒకసారి అందరినీ కోరేది, ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని, రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలని నేను కోరేది. సంవత్సరాలు కాదు, 29, 30 రోజులు. ఈ 30 రోజులు మీ బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం. రేపు లేదు, అందరితో మాట్లాడుతున్నాను. వీలైనంత తొందరలో ఒక మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తాను. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ముందుకు పోవాలో అందరూ ఒకసారి అనుకుంటే దాన్ని ఏం చేయాలో చేస్తాం. సార్ మీ ఇండివిజువల్గా ఉన్నాం కదా సార్, అన్నీ కూడా వడగట్టాం. నేను ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నా, మీరు చూశారు నేను కంటిన్యూగా IVRS కూడా తీసుకున్నాను ప్రజల నుంచి. ఎమ్మెల్యేల పైన, ఇన్ఛార్జెస్ పైన, అభ్యర్థుల పైన కూడా తీసుకుంటున్నా. నేను మీ ఆమోదం తీసుకుంటున్నా. అదే సమయంలో సర్వేలు కూడా చేస్తున్నా.
ఎంత దుర్మార్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు సర్వేలు పెట్టి క్యాండిడేట్లు చూపించి మనమే గెలిచిపోతున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేసిన డబ్బులు వసూలు చేస్తున్నారు. క్యాండిడేట్లు కూడా చెప్పి వాళ్ళందరూ లాగేదని ప్రయత్నం చేస్తున్నారు. వేరే పార్టీలు ఎవరైనా సర్వేలు చేసినా, మీడియా సర్వేలు చేసినా వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. వాట్ ఇట్ ఇండికేట్స్? వీళ్ళు చేస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది, వాళ్ళు ఎటు గెలవరు. చాలా సీట్లలో చాలా వీక్ అయిపోతున్నారు, డే బై డే వన్ సైడ్ అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటి? నిన్న మీరు చూశారు బీజేపీ వాళ్ళు, అరే నేను ఆన్గోయింగ్ స్కీములు, మీరు బడ్జెట్ పెట్టారు, నేను బడ్జెట్ పెట్టాము, నేను కమిటెడ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసి ఆన్గోయింగ్ స్కీమ్స్, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇస్తే దానిపైన ప్రతి ఒక్కడు కంప్లైంట్ చేయడం. తెలంగాణలో ఎందుకు కంప్లైంట్ చేయాలి మీరు? ఒకసారి ఆన్గోయింగ్ ఒక జీతం, ఆన్గోయింగ్ జీతం ఇవ్వకుండా ఉంటారా మీకు? లేకుంటే ఇంకొక ప్రోగ్రామ్ పెన్షన్ ఇవ్వకుండా ఉంటారా మీకు? నేను ఇచ్చే రైతులకు రుణమాఫీ కింద ఎప్పుడో ఇచ్చినటువంటి జీవోలు కానీ చెక్కులు కానీ ఇవన్నీ హాండర్ కావా? నేను 5 సంవత్సరాలకి స్కాటర్ చేసి ఇచ్చాను. ఈ సంవత్సరం ఇస్తాను, ఈ సంవత్సరం ఇస్తాను, నా ఆదాయం ఇది, ఈ ఆదాయాన్ని ఇట్లా రేషనలైజ్ చేసుకుంటాను. పసుపు కుంకుమ నేను రేషనలైజ్ చేశాను, ఇచ్చాను. నేను ఆ రోజు సంపద సృష్టించాను, మళ్ళీ పేదవాళ్ళకి తీసుకెళ్తున్నాను. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఇచ్చినప్పుడు మీరెవరు దీన్ని అబ్జెక్ట్ చేయడానికి? కాబట్టి ఇలాంటివి తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి రావడం. వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తే చాలా నీతి నిజాయితీగా చేశారు. నేను అదే రైతులకు 4,000 రూపాయలు ఇస్తే అది బ్యాంకు ద్వారా కరప్షన్. నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు, మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాడని లబో దిబోము నూరుకొని బాదుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. సార్, ఈ ఎన్నికల్లో ఏది ప్రధాన స్లోగన్ అవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ నుంచి? అంటే మీ స్ట్రెంగ్త్, డెవలప్మెంట్, వెల్ఫేర్ అనేది మీ స్లోగన్ అవుతుందా, లేకపోతే ఏదైతే కుట్ర రాజకీయాలు, రాష్ట్రానికి అన్యాయం చేయడం, అది స్లోగన్, ప్రధాన స్లోగన్ అవుతుందా? మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ భవిష్యత్తు నా భరోసా, దట్ ఈజ్ మై స్లోగన్. మీ భవిష్యత్తు నా భరోసాలో ఇప్పటికే మీరు చూస్తే వెల్ఫేర్, డెవలప్మెంట్, ఫ్యూచరిస్టిక్ అన్నీ చేశాం. ఇంకా నేను ఒక విజన్ కూడా ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ 5 years 19-24 కూడా విజన్ తయారు చేసి రాష్ట్రంలో జిల్లాకు, మండలానికి, గ్రామానికి కూడా తయారు చేసాం, కాన్స్టిట్యున్సీ కూడా తయారు చేశాం. ఇప్పుడు ఇది జరగనీయకుండా కుట్రలు, కుతంత్రాలు అవి కూడా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. రెండోది, ఆంధ్రులని కించపరిచే విధంగా, ఇది చాలా దుర్మార్గం. మాట్లాడచ్చు, ఏం మాట్లాడతారంటే హైదరాబాద్లో మళ్ళా ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలన్నా, లేకపోతే ఉలవచారంటే ఎగతాళిగా మాట్లాడడం, లేకుంటే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతామని మాట్లాడడం. ఆ రోజు కూడా ఎట్లా బెదిరించారండి మనల్ని? హైదరాబాద్లో ఆస్తులుంటే కష్టపడి అందరూ కట్టుకుంటే ఏం చెప్పారు ఆ రోజు? నేను ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడారు రోజు? ఈ ఇల్లు మీదే, ఈ భూమి మీదే, వీళ్ళ దగ్గర లాగేసుకోండి అంటే ప్రజలు రెచ్చిపోయేసి ఓట్లు వేశారు. మభ్య పెట్టి మీ ఇష్ట ప్రకారం చేసి కొంతమంది వదులుకున్నారు ఆస్తులు. వీళ్ళ యొక్క దుర్మార్గమైన చర్యతో కొంతమంది ఆస్తులు వదులుకున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు మీరు? ఆ ఆస్తులు కూడా నోటీసులు ఇచ్చి ఆర్థిక మూలాలకు వెళ్ళి బెదిరించి మళ్ళా వీడు వ్యతిరేకం చేయమంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ని మీరు వీక్ చేయాలన్నా? తెలంగాణ లీడర్షిప్ని వీక్ చేశారు మీరు. అక్కడ వీక్ చేసి మీరేం సాధించింది ఏం లేదు, మీరేం అభివృద్ధి సాధించాల. నేను జీరోతో, నెగటివ్ బడ్జెట్తో నేను ప్రారంభించి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మీకంటే బెటర్గా చేశాం, మీకంటే బ్రహ్మాండంగా చేశాం. అవన్నీ చేసిన తర్వాత నేను అందుకనే ఈసారి పెద్ద ఎత్తున స్లోగన్ ఇచ్చింది, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఇదే స్లోగన్తో నేను ముందుకు పోతున్నా. ఒక పెన్షన్ 55 లక్షల మంది ఆ పెన్షన్ తీసుకున్న తర్వాత హ్యాపీగా ఉన్నారు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. యువత 2,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా
స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఎవ్రీ ఫీల్డ్ మీరు తీసుకుంటే, అందుకే నేను చాలా స్పష్టంగా మీ భవిష్యత్ నా బాధ్యత. అదే మరి మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. రెండోది ఆత్మగౌరవం. ఐఎమ్ వెరీ క్లియర్. ఏది దెబ్బతీసినా పర్వాలేదు కానీ కడవన్నీ నేను హ్యాండిల్ చేయగలుగుతాను. కానీ మీరు మా ఆత్మగౌరవాన్ని సవాలు చేసే పరిస్థితి వస్తే, మా ఉనికిని ప్రశ్నించే పరిస్థితి వస్తే, మమ్మల్ని అవమానించే విధంగా మీరు ప్రవర్తిస్తే, మీకు ఎక్కడ ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పే శక్తి నాకుంది. మీరు వల్గర్గా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను. మీరు ఎగతాళిగా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను. మీరు హెక్కలు చేయగలిగితే నేను కూడా హెక్కలు చేయగలుగుతాను. మీరేదో బెదిరిస్తే నేను భయపడి ఎనిక్కిపోయే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. హద్దులు ఉంటాయి. హద్దులు క్రాస్ అయ్యి ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆత్మగౌరవాన్ని సవాల్ చేయొద్దండి. మీ హద్దుల్లో మీరు ఉండండి. మీరు 1000 కోట్లు పంపిస్తున్నారు, అది అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ స్ట్రీట్లో మాట్లాడుకుంటున్నారు. 1000 కోట్లు పంపిస్తున్నారు, ఇంకా పంపిస్తాడంట, ఇంకా మొబిలైజ్ చేస్తాడంట. డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళు ఉంటారు. ఆ అమ్ముడుపోయిన వ్యక్తులు భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు. మన జీవితాన్ని సవాల్ చేసే వ్యక్తుల్ని, అడుగడుగున అడ్డుపడే వ్యక్తుల్ని మీరు చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. రేపటి ఇంకా చాలా ఉంటాయి, మనం ఎప్పుడెప్పుడు మాట్లాడదాం. ఈరోజు ఎలక్షన్స్ ప్రారంభమైనాయి. అనౌన్స్మెంట్ ఇప్పుడే వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి మేము కూడా ఇవన్నీ కన్సాలిడేట్ చేయాలి. ఫస్ట్ ప్రచారం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, ఎందుకంటే మా ఇంటి దైవం. అదే మరిగా నేను ఎప్పుడు ఆయన మీద నమ్మకం, దేవుడి పైన నమ్మకం, ఎప్పుడు అక్కడి నుంచే ప్రారంభిస్తాం. అక్కడి నుంచి ప్రారంభించి ఫస్ట్ మళ్ళీ బూత్ కమిటీ, సేవామిత్ర, బూత్ కమిటీ కన్వీనర్సు, సేవామిత్ర ఓ జిల్లాలో ఒక 20,000 30,000 అవుతారు. వాళ్ళందరినీ అడ్రస్ చేసి యుద్ధానికి పోయే ముందు సైన్యాన్ని రెడీ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు లీడర్స్ని రెడీ చేశాం. నెక్స్ట్ లెవెల్లో ఉండే కార్యకర్తల్ని, లాస్ట్ మైల్ లీడర్స్ అందరిని రెడీ చేస్తాం. అక్కడి నుంచి పబ్లిక్ మీటింగ్కి వెళ్తాం. తిరుపతి చూసుకొని శ్రీకాకుళంతో స్టార్ట్ చేస్తాం. దేవునితో తిరుపతి, శ్రీకాకుళం, చివరి నుంచి వాస్తు అవన్నీ కూడా. డేట్ చెప్తాను, రేపు ఎల్లుండో అన్నీ చూసుకొని విల్ టెల్ యూ. అంతలోపలనే క్యాండిడేట్స్ ఎన్ని ఫైనలైజ్ చేయాలని ఫైనలైజ్ చేయడం, ఎలక్షన్ మేనిఫెస్టో చాలా వరకు పనులు చేశాం. ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం చేస్తాం కూడా చెప్పి మళ్ళా అది ప్రజలకు విజ్ఞప్తి చేసి, ఎప్పటికప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మీరు గుర్తుపెట్టుకుని, సంపాదించిన దానికి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి రియల్ టైంలో ట్రాన్స్ఫర్ చేయడం. జస్ట్ లైక్ ఏటీఎంలో డబ్బులు లేవు, కానీ నేను చేసే ఏటీఎంలో మాత్రం రియల్ టైంలో ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. ఏప్రిల్ 11 ఎన్నికలు అయిపోతుంది, మే 23 ఫలితాలు వస్తాయి. దాదాపు 40 రోజులు గ్యాప్ ఉంది. మరి సమాచారం ఓట్లు ఎంతవరకు మాట్లాడదాం? ఈరోజు కాదు, రేపు ఎల్లుండి అవన్నీ మాట్లాడదాం. ఈరోజు కాకుండా మళ్ళీ మాట్లాడదాం. అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ డేనే మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నా మెసేజ్ చాలా స్పష్టంగా మీకు ఇచ్చారనుకుంటున్నా. కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా మన దగ్గర ఎక్కడ జరగవు. వాళ్ళందరినీ చేయాలంటే మళ్ళా ఓట్ ఈజ్ బిగ్గెస్ట్ వెపన్. 25 సీట్లు కానీ గెలిపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇంకా మనం ఈ రాష్ట్రంలో ఇంటర్ఫేర్ అయితే తాట తీస్తారు, తోలు తీస్తారనే భయం ఉండాలి. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నేనేమంటానంటే, ఇప్పుడు ఏ ఊరికైనా మీరు వెళ్ళండి, ఎవరికి ఓటేస్తాను అడగండి, ఏ ఊరైనా సరే. అలాంటి పరిస్థితిలో వాళ్ళ ఓట్లు, వాళ్ళ సర్వేలు కాదు, ఇంకొక సర్వే కాదు, రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఐఎమ్ టెలింగ్ యూ, 1 సైడ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ రాష్ట్రంలో. ఎవరైనా హైదరాబాద్లో కూర్చొని, లోటస్ పాండ్లో కూర్చొని తెలంగాణ వచ్చిన 1000 కోట్లతో మీకేమైనా వస్తే ఒకరిద్దరు లాలోచి పడితే వాళ్ళు రాసుకుంటే రాసుకోవచ్చు, కానీ
ఇక్కడ ప్రజల్లో మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మీరు ఎక్కడికి పోయి ఎవరిని అడిగినా సైకిల్ తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి మాట్లాడే పరిస్థితులు లేరు. కేసీఆర్ డబ్బులు పనిచేయవు, ఆయన కుట్రలు కుతంత్రాలు ఏం పనిచేయవు, ఆయన స్ట్రాటజీస్ తెలంగాణలో పనిచేస్తాయి తప్ప నా దగ్గర జరిగే పరిస్థితి ఉండదు. మీరే చూస్తారు రేపటి నుంచి.